హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఫైనల్ స్కోర్ కార్డులో వచ్చిన డేటాని బేస్ చేసుకొని ఎవరికైతే మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్లో అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మనకి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసేది ఎవరు అంటే ఎంసీసీ వాళ్ళు, అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు మాత్రమే. ఈ ఎంసీసీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ పేజ్ ఇది. దీనిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఆల్రెడీ రౌండ్ ఆఫ్ చేశాను, అలాగే టిక్ మార్క్స్ కూడా పెట్టాను. మనకి ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మనకి రిలీజ్ అయ్యాయి. ఇవి ఎక్కడ చూడాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ హోమ్, అబౌటస్, యూజీ మెడికల్, ఎంటీఎస్, పీజీ మెడికల్ ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిల్లో మనం కేవలం ఫోకస్ చేయాల్సింది యూజీ మెడికల్ మీద మాత్రమే. కాబట్టి దీని మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. వీటిల్లో ఈ సర్వీసెస్ స్కెడ్యూల్ అని ఇచ్చారు, అంటే స్కెడ్యూల్ కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డు, అంటే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అప్లికేషన్స్ పెట్టుకోవటం అదంతా కూడా ఇక్కడ సెకండ్ కాలంలో ఉంటుంది. అలాగే థర్డ్ కాలంలో వచ్చి న్యూస్ అండ్ ఈవెంట్స్, అంటే నోటీసెస్ ఏదైనా రిలీజ్ అయినా సరే లేదా న్యూస్ రిలీజ్ అయినా సరే అవన్నీ కూడా ఇక్కడ మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ ఇక్కడ ఇస్తారు. సో ఇవన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. అయితే నేను ఈ డేటా తీసుకునే టైంకి ఇంకా అప్డేట్ చేయలేదు వెబ్సైట్, ఎందుకంటే 2023 కౌన్సిలింగ్ డేటా ఇంకా ఉంచారు. కానీ మీకు ఇన్ ఫ్యూ అవర్స్ లో ఈ డేటా అంతా కూడా రిమూవ్ చేసి కేవలము ఈ సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్స్ మాత్రమే మీకు ఇక్కడ కనిపించేలాగా హైలైట్ చేస్తారు. మిగతావన్నీ కూడా మీకు ఇక్కడ కనిపించవు. అవన్నీ చూడాలి అంటే ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ ఆర్చీవ్ అని ఉంది కదా, ఆర్చీవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆర్చీవ్ యూజీ, పీజీ ఇలా అన్నీ ఉంటాయి. యూజీ మీరు క్లిక్ చేసినట్లయితే 2023 సంవత్సరం, 2022 సంవత్సరంలో జరిగినటువంటి అలాట్మెంట్ లిస్టులు, ప్రొసీజర్స్ అవన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఫ్రెష్ గా 2024 కౌన్సిలింగ్ కు సంబంధించిన డేటాని మాత్రమే ఈ పేజ్ లో మీకు కనిపించేలాగా ఉంచుతారు. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు మనం చూడాల్సినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి న్యూస్ అండ్ ఈవెంట్స్. ఫస్ట్ మనకి వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే నోటీస్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ 2024 అన్నారు. అంటే నీట్ యూజీ కౌన్సిలింగ్ 2024 కి సంబంధించి పబ్లిక్ కి ఒక నోటీస్ ని రిలీజ్ చేశారు. అంటే నీట్ కౌన్సిలింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవబోతుంది అనే దానికి ఒక పబ్లిక్ నోటీస్ అఫీషియల్ గా ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీనితో పాటుగా ఇక్కడ ఈ సర్వీసెస్ అండ్ స్కెడ్యూల్లో కూడా కౌన్సిలింగ్ స్కెడ్యూల్ యూజీ 2024 స్కెడ్యూల్ అంటే మీనింగ్ ఏంటంటే అసలు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ టోటల్ గా ఎన్ని రౌండ్స్ లో జరుగుతుంది, ఈచ్ రౌండ్ లో ఏ ఏ స్టెప్స్ ఉంటాయి, అలాగే ఈచ్ స్టెప్ ఏ ఏ డేట్స్ లో జరుగుతుంది, ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ముందుగానే ఫిక్స్ చేస్తారు. ఆ డేట్స్ అన్ని కూడా మీకు ముందుగానే ఫిక్స్ అవుతాయి. దాన్ని ఒక ట్యాబ్లెట్ ఫార్మాట్ లో ఇస్తారు. దాన్నే స్కెడ్యూల్ అంటారు. కాబట్టి మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఈ స్కెడ్యూల్ ని మీకు చూపిస్తాను. ఆ స్కెడ్యూల్ ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఒక నోట్ బుక్ పెట్టుకొని డేట్స్ అన్ని కూడా జాగ్రత్తగా రాసుకోండి. కేవలము స్క్రీన్ షాట్స్ కాదండి, ఒక నోట్ బుక్ పెట్టుకొని డేట్స్ నోట్ చేసుకుంటేనే గుర్తుంటాయి. మనకి స్క్రీన్ షాట్ అనుకోండి, ఎన్నో ఇమేజెస్ మన మొబైల్స్ లో ఉంటాయి కాబట్టి వాటిల్లో ఇది కూడా కలిసిపోతుంది, మనకి కనిపించదు. సో దయచేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఒక 100 పేజెస్ నోట్బుక్ ఉండి తీరాలి ఈ కౌన్సిలింగ్ కి. ఇప్పుడు నేను ఈ నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీకు ఈ పబ్లిక్ నోటీస్ రిలీజ్ అయింది అని చెప్పాను కదా, ఆ నోటీస్ కు సంబంధించినటువంటి డేటా ఇది. ఫర్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమెన్స్ టెంటేటివ్లీ ఫ్రమ్ 14th of August 2024 అన్నారు. టెంటేటివ్లీ అంటే అర్థము సుమారుగా అని అర్థం, అంతేగాని కంపల్సరీ అని కాదు అర్థం, గుర్తుంచుకోండి. అంటే సుమారుగా ఆగస్టు 14వ తారీఖు నుండి స్టార్ట్ అవ్వచ్చు అని ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా వీళ్ళు ఇంకొక ఎడిషనల్ స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ది కౌన్సిలింగ్ మే బిగిన్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అన్నారు. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సపరేట్ కాదండి,
కౌన్సిలింగ్ అంటే సపరేట్ కాదు మీనింగ్. అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవ్వచ్చు అంటే అర్థము ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే మనకి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ అవ్వచ్చు. కానీ మనకి ఆల్రెడీ స్కెడ్యూల్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఆ స్కెడ్యూల్ ని చూస్తే మీకు ఒక అవగాహన వచ్చింది. కాబట్టి ఈ పబ్లిక్ నోటీస్ లో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ కౌన్సిలింగ్ మీకు ఆగస్టు 14వ తారీఖు నుండి మాత్రమే స్టార్ట్ అవ్వచ్చు అనే విషయాన్ని మాత్రమే గమనించండి. క్లియర్? ఈ పబ్లిక్ నోటీస్ మీకు రిలీజ్ అయింది జూలై 29వ తారీఖు. క్లియర్? అలాగే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ మీరు నోట్బుక్ లో ఎంటర్ చేసుకోవాల్సినటువంటి డేటా. టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఫర్ నీట్ యూజీ ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ 2024 అన్నారు. ఎంబీబీఎస్ బీడీఎస్ అయితే మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో 15% సీట్స్ అలాట్మెంట్ పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. వీటితో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్ లో కూడా అవకాశం ఉంటుంది. అలాగే బీఎస్సీ నర్సింగ్ మాత్రం కేవలము సెంట్రల్ యూనివర్సిటీస్ లో మాత్రమే మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. గమనించండి. ఓకే, సో ఈ 3 కోర్సెస్ కి కూడా జరిగేది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మాత్రమే. ఓకే, అయితే ఇక్కడ మనకి టోటల్ గా ఎన్ని రౌండ్స్ ఉంటాయి అంటే 4 రౌండ్స్ ఉంటాయని మనందరికీ ఒక ఐడియా ఉంది. అయినా సరే నేను మరలా ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు దిస్ ఈజ్ ఫస్ట్ రౌండ్. ఇదే కాదండి, ఇక్కడ కూడా సీరియల్ నెంబర్ ఇచ్చారు అంటే ఇది ఫేజ్ 1 లేక రౌండ్ 1 అని అర్థం. క్లియర్? అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నారు, ఆల్ ఇండియా కోటా 15% డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఆల్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్, జిప్మర్, పుదుచ్చేరి అండ్ కరైకాలు. ఈ కేటగిరీ ఆఫ్ సీట్స్ అన్నింటికీ కూడా మీరు కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్తున్నారు. క్లియర్? ఇప్పుడు మనం ఈ రౌండ్ 1 లో ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ను ఒకసారి గమనిద్దాము. ఓకే, అంటే ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్ గా రిమైనింగ్ ఫేజెస్ లో లేక రిమైనింగ్ రౌండ్స్ లో ఎలా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అనేది మీకే తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ 1 సీరియల్ నెంబర్ అంటే ఫేజ్ 1 లాగా మీరు అనుకోవచ్చు. నెక్స్ట్, వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ది పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఎన్ఎంసి 14th ఆగస్ట్ టు 16th ఆగస్ట్ 2024 అన్నారు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నింటి ద్వారా కూడా మనం సీట్స్ పొందే అవకాశం ఉంది అని చెప్పారు కదా. అయితే ఏ కాలేజెస్ లో లేదా ఏ యూనివర్సిటీస్ లో మీకు ఎన్ని సీట్స్ ఏ కేటగిరీ వాళ్ళకు ఉంటాయి, అలాగే ఏ ఇన్స్టిట్యూట్స్ లో టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ని మీకు రిలీజ్ చేస్తారు. ఆ సీట్ మ్యాట్రిక్స్ ని వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 14th to 16th మధ్యలో వాళ్ళు వెరిఫై చేసుకుని మనకి రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే కంపల్సరీ ముందుగానే ఫిక్స్ అవుతాయి. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అన్నారు. రిజిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటి, లేదా అప్లికేషన్ ఫిల్లింగ్ అంటే అర్థం ఏంటి మేడం అని మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు బహుశా. రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ బేసిక్ పర్సనల్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయటాన్ని రిజిస్ట్రేషన్ అంటారు. మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ ఉంటుంది, ఆ తర్వాత పేమెంట్ ఉంటుంది. ఈ 3 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ బ్రీఫ్ స్టూడెంట్ పేరు, నీట్ రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలా బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫిల్ చేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ అంటారు. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ తో పాటుగా మీరు వెంటనే ఇమ్మీడియట్ గా అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు టైం లేదనుకోండి, ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొంత గ్యాప్ తీసుకొని కూడా మరలా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఒకేసారి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చేయాలని రూల్ ఎక్కడా లేదు. కానీ మీరు రెండు కూడా ఒకేసారి చేసుకుంటే మంచిది అని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే మీరు పొరపాటున మర్చిపోయారు అనుకోండి, అనవసరంగా ఛాన్సెస్ మిస్ అవుతాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవడానికి డేట్స్ 14th ఆగస్ట్ నుండి 21st ఆగస్ట్ అని మీరు అర్థం చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్, పేమెంట్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు. ఎందుకు అంటే పేమెంట్ అనే దాన్ని స్పెసిఫిక్ గా ఇస్తున్నారు. ఒకవేళ ఏదైనా బ్యాంక్ హాలిడేస్ వచ్చినా లేదా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మన పేమెంట్ సక్సెస్ అవ్వకపోయినా సరే, అలాంటి సందర్భాల్లో ఇక్కడ అప్లికేషన్ ఫిల్లింగ్ 12 గంటలతో అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ 21st 3 గంటల వరకు కూడా పేమెంట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అర్థమైంది కదా? అంటే ఇంకా 3 hours ఎక్స్ట్రా టైం మనకి యాడ్ చేస్తున్నట్లు. సో ఓవరాల్ గా చూస్తే మనకి రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, పేమెంట్ ఈ 3 చేయడానికి కూడా మీకు డేట్స్ ఆగస్ట్ 14th నుండి 21st ఆగస్ట్ వరకు మాత్రమే. గుర్తుంచుకోండి, టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్, చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ అన్నారు. చాయిస్ ఫిల్లింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటాన్ని చాయిస్ ఫిల్లింగ్ అంటారు. లాకింగ్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత లాక్ చేసుకోవటానికి కూడా డేట్ ఫిక్స్ చేస్తున్నారు. అయితే
ఈ లాకింగ్ జోలికి ఎవరిని కూడా వెళ్ళొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లాకింగ్ మీరు కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. లాకింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దయచేసి మీరు ఎవరు కూడా గమనించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి కానీ మీరు లాక్ చేశారు అంటే లాస్ట్ మినిట్ లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే మీకు మరలా ఓపెన్ అవ్వదు. కాబట్టి ఎవరు కూడా లాక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లాస్ట్ డేట్ అవ్వటంతోనే మొత్తం ఇండియాలో ఎంతమంది అయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేస్తూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే సెకండ్ లో అందరికీ ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. కాబట్టి మీరు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీకు మీరుగా లాక్ చేయొద్దు. క్లియర్? అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కి డేట్స్ వచ్చేసి ఆగస్టు 16వ తారీఖు నుండి ఆగస్టు 20వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు ఇచ్చారు. అయితే ఇక్కడ నేను గమనించినటువంటి విషయం ఏంటి అంటే మోస్ట్లీ వాళ్ళు ఇక్కడ తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ 21 ఆగస్టు వరకు ఇచ్చారు. కానీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కి 20th ఆగస్ట్ వరకు ఎలా ఇస్తారు అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాంగ్. దీన్ని మరలా రెక్టిఫై చేసి మనకి కరెక్ట్ గా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి అంటే మిస్టేక్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకొని మరలా రివైజ్డ్ స్కెడ్యూల్స్ వస్తున్నాయేమో చూసుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా? అలాగే ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అన్నారు. ప్రాసెసింగ్ అంటే ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ డేస్ 2 days తీసుకుంటారు. అంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేయాలి అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ లో రన్ చేయాలి. మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ ని రన్ చేసి ఎక్కడైనా పొరపాటున మిస్టేక్స్ వస్తున్నాయేమో వాళ్ళు ట్రయల్స్ వేసుకుంటారు. దానికి ఒక 2 days టైం తీసుకుంటారు. సో ఈ 2 days ఫిక్స్ చేసుకున్నారు. నాకు తెలిసి దీనికి మళ్ళీ రివైజ్డ్ స్కెడ్యూల్ ఇస్తారండి. ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ లో మీరు జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండండి. అంటే ఇక్కడ మిస్టేక్ అయితే ఉంది డెఫినెట్ గా. నెక్స్ట్ రిజల్ట్ అనౌన్స్మెంట్ వచ్చి 23rd ఆగస్ట్ అని ఇచ్చారు. అంటే ఆగస్టు 23వ తారీఖు మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తాము అని చెప్పారు. అలాగే రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అన్నారు. దీనికి మనకి 24th ఆగస్ట్ నుండి 29th ఆగస్ట్ వరకు ఇచ్చారండి. రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అంటే మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసి అడ్మిషన్ పొందాలి అంటే 24th ఆగస్ట్ నుండి 29th ఆగస్ట్ వరకు టైం ఉంది. అలాగే మీరు రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీరు సబ్మిట్ చేసి ట్యూషన్ ఫీజు కూడా పే చేస్తారు. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ డేటా బై ఇన్స్టిట్యూట్స్ షేరింగ్ ఆఫ్ డేటా బై ఎంసీసీ అన్నారు. ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయిన తర్వాత ఎంతమంది కాలేజెస్ లో రిపోర్ట్ చేశారు, ఎంతమంది చెయ్యలేదు, ఆ డేటాని కాలేజెస్ నుండి ఎంసీసీ వాళ్ళకి షేర్ చేస్తారు. ఎందుకంటే మరలా సెకండ్ రౌండ్ కి రెడీగా ఉండాలి కాబట్టి దానికి మరలా 30th ఆగస్ట్ నుండి 31st ఆగస్ట్ వరకు డేట్స్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా మిస్టేక్స్ ఉన్నాయండి. బేసిక్ గా ఇక్కడ మనకి స్టేట్మెంట్ మిస్టేక్ ఇచ్చారు ఒకటి. అలాగే ఇక్కడ కూడా మీరు చూస్తే 21st ఆగస్ట్ వరకు ఇచ్చారు. ఇది రాంగ్. మీరు రివైజ్డ్ స్కెడ్యూల్ పెడతారు, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, పేమెంట్ కి 8 days, వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్, అలాగే లాకింగ్ కి 5 days ఇచ్చారు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ కి 2 days ఇచ్చారు. అలాగే రిజల్ట్ కి ఓన్లీ 1 day, రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ కి 6 days ఇచ్చారు. అలాగే సెకండ్ రౌండ్ కి అంటే కాలేజెస్ నుండి రిపోర్ట్ వాళ్ళకి రావడానికి మరలా 2 days టైం తీసుకుంటున్నారు. ఇలా మనకి ఫస్ట్ ఫేజ్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరిగింది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినట్లయితే మనకి 14th రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, 16th నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటున్నారు. అబ్జర్వ్ చేశారా? అంటే 14th 15th 2 days రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా 16th నుండి వెబ్ ఆప్షన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, లేదా 16th రిజిస్ట్రేషన్ చేసుకొని కంటిన్యూషన్ మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఓవర్ ల్యాపింగ్ డేట్స్ వస్తాయి మనకి ఇక్కడ. కాబట్టి ఈ ఫస్ట్ ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఇమ్మీడియట్ గా 16th మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి స్టార్ట్ అయిపోవచ్చు. అయితే మీరు కంపల్సరీ జాయిన్ అవ్వాలా లేదా అనేవి ప్రాస్పెక్టస్ లో కండిషన్స్ ఇస్తారు. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి చదువుకొని దాని ప్రకారంగా డిసిషన్ తీసుకోవాలి. ఇక్కడ కేవలం నేను చెప్పేది జస్ట్ అసలు ఎన్ని రోజులు ఇచ్చారు, ఏ డేట్స్ ఇచ్చారు, ఏ స్టెప్స్ ఇచ్చారు, అది మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్? అలాగే సెకండ్ ఫేజ్ చూసినట్లయితే అంటే సెకండ్ రౌండ్ అనొచ్చు లేదా సెకండ్ ఫేజ్, రెండు ఒకటే మీనింగ్. ఇక్కడ కూడా మీకు సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ మరలా చేంజ్ అయింది. అంటే ఫస్ట్ రౌండ్ లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఇంకా ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, దానికి సంబంధించి మీకు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. ఈ 2 days లో మీకు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా ఫస్ట్ రౌండ్ లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ గా సెకండ్ రౌండ్ లో
రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఇది కేవలము ఆల్ ఇండియా కోటాలో మాత్రమే ఉంటుందండి ఈ ఫెసిలిటీ. ప్రతి రౌండ్ లో కూడా మీరు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తారు వాళ్ళు. ఇంకా వేరే స్టేట్ కోటాల్లో అయితే ఎక్కడ కూడా ఈ ఫెసిలిటీ ఉండదు, గుర్తుంచుకోండి. సో ఈ సెకండ్ రౌండ్ కి ఎవరైతే ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సెప్టెంబర్ 5వ తారీఖు నుండి సెప్టెంబర్ 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు చేసుకునే అవకాశం ఉంది. పేమెంట్ అయితే మాత్రం ఇంకా 3 అవర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ 10వ తారీఖు 3 గంటల వరకు కూడా పేమెంట్ చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కూడా ఇక డేట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూసి నోట్ చేసుకోండి, దీన్ని మరలా నేను చదవాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ కి 2 days, రిజల్ట్ అనౌన్స్మెంట్ కి 1 day ఇచ్చారు, రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ కి 14th to 20th ఇచ్చారు. అలాగే సెకండ్ ఫేజ్ యొక్క డేటాని మరలా ఎంసీసీకి కాలేజెస్ నుండి అప్లోడ్ చేసుకోవడానికి 2 days టైం ఇచ్చారు. క్లియర్. అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ కూడా మీరు చూడొచ్చండి. అలాగే ఇక్కడ థర్డ్ రౌండ్ కి సంబంధించినటువంటి డేటా కూడా ఇచ్చారండి. రౌండ్ 3 అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా 3 అని ఉంది అంటే రౌండ్ 3 లేదా ఫేజ్ 3 అని అర్థము. దీనికి కూడా సీట్ మ్యాట్రిక్స్ కి మరలా 2 days తీసుకుంటున్నారు. అలాగే మరలా థర్డ్ రౌండ్ లో ఎవరైనా ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీకి సంబంధించి మరలా డేట్స్ టైమ్ మెన్షన్ చేస్తారు. అలాగే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, నెక్స్ట్ రిజల్ట్, రిపోర్టింగ్, నెక్స్ట్ డేటా ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్. క్లియర్. అలాగే ఇక్కడ ఎన్ని డేస్ ఇచ్చారు అనేది కూడా మీకు ఇచ్చారు. ఒకవేళ కానీ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మరలా రెక్టిఫై చేసి రివైజ్డ్ షెడ్యూల్ పెడతారు. క్లియర్. అలాగే ఫోర్త్ రౌండ్ కి సంబంధించినటువంటి డేటా కూడా ఇచ్చారండి సేమ్. సో ఫోర్త్ రౌండ్ తో మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు గైడ్ చేయడానికి నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా రన్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. సో ఎవరైనా సరే ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి పేమెంట్ చేస్తే మీ మొబైల్ కి లేక మీ మెయిల్ ఐడికి జాయినింగ్ లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇలా మీరు ఈ గ్రూప్ లోకి యాడ్ అవుతారు. ఈ గ్రూప్ లో చక్కగా ఎలా చాటింగ్ చేసుకోవచ్చండి. మీకు అర్థమయ్యే రీతిలో ప్రతి క్షణం కూడా మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నేను హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాయిస్ మెసేజెస్ ద్వారా కూడా నేను మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏ టైంలోనైనా సరే మీరు నన్ను క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఈ అవకాశాన్ని మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ కౌన్సిలింగ్ లో ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా, ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఇన్స్టెంట్ గా మీరు క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుందని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే. సో నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ మెన్లో ట్యూటోరియల్స్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదండి, నా వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.